మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన దేశ మహిళకు చైనాలోని షాంఘై ఎయిర్పోర్ట్లో ఘోర అవమానం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మహిళ. ఆమె లండన్ నుంచి జపాన్కు వెళ్తుంటే మధ్యలో ట్రాన్సిట్ హాల్ట్ కోసం చైనాలోని షాంఘైలో దిగాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అక్కడ షాంఘైలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అధికారులు, నీది అరుణాచల్ ప్రదేశ్ అంటే చైనాకు సంబంధించిన భూభాగం, అది అంటే చైనా పాస్పోర్ట్ ఉండాలి, నీకు భారతదేశ పాస్పోర్ట్ చెల్లదని చెప్పి 18 గంటల పాటు నరకం చూపించారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి? దీని మీద మనం మాట్లాడదాం. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు మాజీ ఆర్మీ అధికారి బివి రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది సార్. చైనాలో ఉన్నటువంటి అధికారులు భారతీయుల పట్ల ఎంత వివక్షను చూపిస్తూ ఉన్నారో చాలా క్లియర్గా అర్థమైంది. ఆ మహిళ ఘోర అవమానం, అది మన దేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా వాళ్ళు అవమానించినట్టుగా భావించాలని చెప్పి ఆమె మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది సార్? ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? ఇది వేరే కోణంలో చూడాలండి. ఇండియా చైనా రిలేషన్స్ కోణంలో చూడాలి. చైనా ప్రకారం ఏంటంటే లడాక్ ప్రాంతంలో చాలా వరకు, ఉత్తరాఖండ్లో కొంత భాగం, భూటాన్లో కొంత భాగం, అరుణాచల్ ప్రదేశ్ మొత్తం వాళ్ళు అనేది ఏంటంటే ఒకప్పుడు టిబెట్లో ఉన్నప్పుడు దలైలామాకి పన్నులు కట్టేవారు. అందువల్ల ఇది మా టిబెట్లోకి వస్తుంది అని వాళ్ళ వాదనలో అరుణాచల్ ప్రదేశ్ మొత్తం, అంటే ఈరోజు మన జాగ్రఫికల్ బౌండరీస్ ఏవైతే అస్సాం తోటి ఉంటాయో అరుణాచల్ ప్రదేశ్, అదంతా మొత్తం చైనాది అంటారు. దీనివల్ల 1991లో ఎప్పుడైతే పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్ అయిందో ఇండియా చైనా మధ్యన, అప్పటి నుంచి డిస్కషన్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతానికి 25-26 సార్లు కోర్ కమాండర్స్ మధ్యన డిస్కషన్స్ అయినాయి, ఆర్మీ అఫీషియల్స్ వీటి మధ్యన. అలాగే 6 to 8 టైమ్స్ మినిస్టీరియల్ లెవెల్లో విదేశాంగ మంత్రి శాఖతోటి డిస్కషన్స్ అయినాయి. కానీ చైనా వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే ఎప్పుడు డిస్కషన్స్ ముందరకు వెళ్ళినవరు వెనక్కి వెళ్ళినవరు సాగదీస్తానే ఉంటారు. కానీ ఇలాంటి డిస్కషన్ ఎప్పుడు వచ్చినా సరే భారత్ చాలా గట్టిగానే జవాబిస్తుంది సార్. కానీ మళ్ళీ ఈ గిల్లి కజ్జాలు ఏంటి? ఇది చైనా ధోరణే అంతే. ఎప్పుడు మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు, ఇప్పుడు కొత్తగా ఇండియా ఒక మేజర్ డెసిషన్ తీసుకుంది. ఎప్పటి నుంచే ఆపివేసిన డైరెక్ట్ ఫ్లైట్స్ రెజ్యూమ్ చేసింది. అటువంటి టైంలో ఒక చిన్నది వాళ్ళు కావాలని చేస్తారండి. ఎస్పెషల్లీ వాళ్ళకి షాంఘైలో కేవలం ఆవిడ ట్రాన్సిట్ రూట్ లో ఉంది. 3 hours విజిట్ చేయడానికి అది సమయం సరిపోదు. కేవలం అంటే ఒక ఫ్లైట్ మారి ఇంకో ఫ్లైట్ ఎక్కడం. కాకపోతే ఏంటంటే ఇందులో మళ్ళా చెక్ ఇన్ గేట్స్ ద్వారా, కస్టమ్స్ ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. ఆ కస్టమ్స్ టైంలో అడ్రస్ చూసుంటారు. కానీ ఇది జరిగింది ఫస్ట్ టైం. ఇప్పటి వరకు ఏం చేసేవారంటే అరుణాచలీస్ కానీ లడాక్ పీపుల్ కానీ ఎప్పుడైనా సరే వీసా అడిగినప్పుడు వాళ్ళకి వీసా స్టేపుల్ చేసి ఇచ్చేవారు. అంటే వీసా స్టాంపింగ్ చేసేవారు కాదు, స్టేపుల్ చేసి అంటే టెంపరీగా అన్నట్టుగా ఇచ్చేవారు. కానీ అరుణాచలీస్ ని ఫస్ట్ టైం బ్లాక్ చేసి ఇలాగ అనడం ఎందుకంటే ఇది బహుశా కొంచెం మీడియం టర్మ్ స్ట్రాటజీలో ఉంది. అది మీడియం టర్మ్ స్ట్రాటజీ ఎందుకు వస్తుందంటే ప్రస్తుతానికి దలైలామా గారు చాలా వయసు వచ్చింది. ఆయన ఇండియాలో ఉన్నారు. ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు, నా నెక్స్ట్ ఇన్కార్నేషన్ ఇండియాలో ఒక స్త్రీ కింద, అంటే ఉమెన్ కింద, అమ్మాయి కింద పుడతానని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఇది చైనాకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే అంతకుముందు పాంచన్ లామా, అంటే నెక్స్ట్ దలైలామా ఎవరైతే ఉంటారో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనుకోండి, ఆయన ప్రైమ్ మినిస్టర్ టైప్ అనుకోండి, ఆయన్ని టిబెట్లోనే ఉంచేసి ఆయన్ని మెల్లగా బ్రెయిన్ వాష్ చేసి ఆయన పోయిన తర్వాత మళ్ళా వేరే అతన్ని వాళ్లే అపాయింట్ చేశారు. ఇప్పుడు కూడా ఏమంటారంటే మాకే హక్కు ఉందని ఇప్పటికే చెప్తున్నారు. కానీ దలైలామా గారు ఇండియాలో ఆయనది గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఉంది. ఆయనకు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు ఇండియాలో, వాళ్ళకి ఫాలోవర్స్ ఉన్నారు, వేరు స్టేట్లో సెటిల్మెంట్స్ ఉన్నాయి, ప్రాపర్ ప్రొవిజనల్ గవర్నమెంట్ ఉంది. వీళ్ళనేది ఏంటంటే దలైలామా గారు ఎక్కడ చెప్తారో అక్కడే రీఇన్కార్నేషన్ కోసం మేము వెతుకుతామని ఉంటారు. సో ఇది మీడియం టర్మ్ లో ఇది పైకి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో. ఆ టైంలో ఏమవుతుందంటే అరుణాచల్ ప్రదేశ్ మాదని వాళ్ళు వాదించడానికి, ఇండియా మీద ప్రెషర్ పెట్టడానికి అరుణాచల్ మాదని వాదిస్తారు. అయితే ఈ డిస్కషన్స్ లో ఎలా జరుగుతున్నాయంటే ఇండియా మొత్తం పాయింట్ టు పాయింట్ అంటాం మనం. అంటే ఏంటంటే లడాక్ గురించి డిస్కస్ చేసినప్పుడు కేవలం లడాక్ గురించే డిస్కస్ చేద్దాం, ఉత్తరాఖండ్ గురించి డిస్కస్ చేసినప్పుడు కేవలం ఉత్తరాఖండ్ గురించే డిస్కస్ చేద్దాం. భూటాన్ ఏరియాస్ మనకి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ
భూటాన్ విదేశాంగ వ్యవహారాలు మనకు అప్పగిచ్చారు ఆ ప్రభుత్వం. వాళ్ళ మిలిటరీ సెక్యూరిటీ, విదేశాంగ వ్యవహారాలు మనం వీలు చేసుకునేందుకు మనకు అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళ రక్షణ మొత్తం మన బాధ్యత. అక్కడ ఉన్న ఏరియాస్ చాలా కంటిన్యూ చేస్తున్నారు, ఈస్టర్న్ సైడ్, వెస్టర్న్ సైడ్. ఆ ఈస్టర్న్ సైడ్ ఎలా చేస్తున్నారంటే, ఒక అక్కడ శాంక్చురీ ఉంది, అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఒకటి ఉంది. అది కట్ చేస్తే ఏదైతే నావిగబుల్ రూట్ ఉందో తవాంగ్కి వెస్టర్న్ సైడ్ ని, అది కట్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఏంటంటే బేసిక్లీ తవాంగ్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు కూడా తవాంగ్ వెళ్ళాలంటే మనం భూటాన్ ఈ కారిడార్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్ ఆపద్ధర్మ అడ్వైజర్ చైనా వెళ్ళినప్పుడు చాలా తెలివిగా ఎవరో ఐఎస్ఐ డిక్టేట్ చేసినట్టు ఆ స్టేట్మెంట్ వదిలేరు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మా కంట్రోల్లోనే ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి సీ యాక్సెస్ మా ద్వారానే లభించాలి. అంటే ఏంటంటే చైనాకి కొంచెం గడ్డి వేశారు తినడానికి. అలాగే కొంచెం అరుణాచల్ ప్రదేశ్ ఎవరిదన్నదే ఆయన మాట్లాడలేదు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ 7 అన్నారు. 7 అన్నది సిక్కిం లెక్క పెట్టుకున్నారా? మన దేశం అయితే సిక్కిం కూడా లెక్క పెడితే 8 వస్తాయి. ఆయన 7 అన్నారంటే అరుణాచల్ ప్రదేశ్ తీసేసినట్టు లెక్క. అంటే ఏంటంటే పరోక్షంగా అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భూభాగం కింద లెక్క పెట్టారు ఆయన. సో ఈ విధంగా పొలిటిక్స్ నడుస్తున్నాయండి. ఈ విధంగా కొంచెం హెరాస్మెంట్ చేస్తూనే ఉంటారు చైనా వాళ్ళు. అంటే సార్ ఇప్పుడు స్టేట్మెంట్లు వదలటం ఈ విధంగా వాళ్ళు పొలిటికల్గా కావచ్చు ఏదో నడుస్తూనే ఉంటుంది. కానీ ఒక మహిళని నిర్దాక్షిణ్యంగా 18 గంటల పాటు ఆ ట్రాన్సిట్ రూమ్లో కూర్చోపెట్టి ఇష్టారీతన ఆమె ఫుడ్ కూడా తెచ్చుకోవడానికి అవకాశం కల్పించకుండా నువ్వు చైనా పాస్పోర్ట్ తీసుకోవాల్సిందే, ఆమె యాక్చువల్గా జపాన్ వెళ్ళే విమానం ఎక్కాల్సి ఉంటే దాన్ని కూడా ఎక్కనియకుండా ఆపేశారు. చాలా ఘోరంగా అవమానించారు. దేశానికి జరిగిన అవమానంగా చూస్తూ ఉన్నారు చాలామంది. అంటే హయ్యర్ అఫీషియల్స్ నుంచి ఎలాంటి డైరెక్షన్ లేకుండానే ఇది జరిగిందని కూడా డౌట్ కూడా వస్తుంది. ఇటువంటి విషయాలు పైనుంచి హైయెస్ట్ డెసిషన్ పాయింట్ నుంచి లేకుండా ఉండవని వాళ్ళు టెలిఫోన్ లో కన్ఫర్మ్ చేసుకుంటారు. వెనకాల ఇమీడియట్ గా ఉన్న షాంఘై అంటే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద చైనా. బీజింగ్ అంటే అది బిజీగా ఉంటుంది, ఎందుకంటే అది కమర్షియల్ హబ్. మనకు బాంబే ఎలా ఉంటుందో వాళ్ళకి అలాగా. సో అక్కడి నుంచి వెంటనే ఎంఏలో వాళ్ళు క్రాస్ చెక్ చేసి ఉంటారు. అక్కడి నుంచి క్లియర్ కట్ డెసిషన్స్ ఉంటాయి. ఇది కావాలని క్రియేట్ చేశారనమాట. అది 18 గంటలు క్రియేట్ చేశారు. అంటే పోనీ ఒకవేళ 4 గంటలు 5 గంటలు అనుకుంటే లోకల్ జడ్జ్మెంట్ అనుకోవచ్చు. 18 గంటలు అంటే తప్పనిసరిగా ఉంది. అది ఏంటంటే మనం మన ఎంబసీ ఇన్వాల్వ్ అయింది, ఎంఏ ఇన్వాల్వ్ అయింది, అందువల్ల రిలీజ్ చేశారు. ఒకవేళ ఈ మహిళని చాలా మెచ్చుకోవచ్చండి మనం, ఎందుకంటే ఆవిడ లొంగలేదు. బహుశా ఆవిడ ఒక మాట అని ఉంటే సరే మీ పాస్పోర్ట్ ఇవ్వండి అని అందనుకోండి, వాళ్ళు వెంటనే ఒక పాస్పోర్ట్ అర్జెంటుగా అప్పటికప్పుడు అకస్మాత్తుగా ఇచ్చే ఎమర్జెన్సీలో ఇచ్చే పాస్పోర్ట్ వాళ్ళ ఎంబసీ నుంచి తెప్పించి అప్పటికప్పుడు ఇష్యూ చేసి ఉండేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఇదిగో చూడండి మీ అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు మాకు పౌరసత్వం కావాలని మమ్మల్ని అడుగుతున్నారని వేరే విధంగా పబ్లిసిటీ చేశారు. అంతేగా వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే. ఎగ్జాక్ట్లీ. ఇటువంటి డ్యామేజ్ ఆవిడ ధైర్యంగా ఎదుర్కొంది. కానీ ఆవిడ కూడా కొంచెం బ్రేక్ అయినట్టుంది. ఆవిడ ఒక మాట ఉంది, డ్యూయల్ పౌరసత్వం ఇండియాలో లేదని. లాస్ట్ లో డ్యూయల్ పౌరసత్వం అంటే ఏంటంటే కొన్ని కంట్రీస్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో మీకు డ్యూయల్ పౌరసత్వం ఉండొచ్చు. అంటే మీరు పాకిస్తాన్లో సిటిజన్షిప్ ఉంచుకుంటానే లండన్లో ఇల్లు కొనుక్కోవచ్చు, లండన్ పౌరసత్వం కూడా తీసుకోవచ్చు. అక్కడ ఉన్న ఆర్మీ జనరల్స్, టాప్ పొలిటీషియన్స్ ఇంక్లూడింగ్ వెదర్ పీపీపీ అవనివ్వండి, షరీఫ్ ఫ్యాక్షన్ అవ్వండి, ఇంకా మిగతా ఫ్యాక్షన్స్ ఏవైనా అవనివ్వండి, క్రికెటర్స్ అవనివ్వండి, సినీ స్టార్స్ అవనివ్వండి, వీళ్ళందరూ డ్యూయల్ పౌరసత్వం కలిగి ఉంటారు. ఇంక్లూడింగ్ వాళ్ళ ఫీల్డ్ మార్షల్ ఫ్యామిలీకి న్యూయార్క్ లో అమెరికన్ పౌరసత్వం ఉంది. అక్కడ ఆయన ఇల్లు కూడా కొన్నారు. ఆయన కూడా బహుశా పౌరసత్వం తీసుకుని ఉంటారు ఆల్రెడీ, పారిపోవడానికి రెడీగా. ఇది కానీ మన ఇండియాలో ఏంటంటే వేరే దేశం పౌరసత్వం అడిగినప్పుడు మన ఇండియన్ పాస్పోర్ట్ జమ చేయాలి, ఇండియన్ పౌరసత్వం జమ చేయాలి, అంటే వాలంటరీగా వదిలేసుకుంటున్నానని సంతకం పెట్టాలి, అప్పుడే కానీ వీలు పడదు. ఇది మన ఇప్పుడు దీనివల్ల ఆవిడ అన్న చిన్న స్టేట్మెంట్ అంటే బహుశా నేను అనుకోవడం ఆవిడకి నాలెడ్జ్ ఫుల్ గా లేదు ఈ మ్యాటర్స్ మీద, అందుకని కొంచెం లూజ్ గా అనేసింది. ఆవిడ ఏమందంటే డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటే ఆవిడ ఏంటంటే అమెరికనో యూకేనో అక్కడి నుంచి వచ్చింది. అక్కడ సిటిజన్షిప్ ఉంచుకుని ఇండియన్ సిటిజన్షిప్ ఉంచుకునేది. ఇండియన్ సిటిజన్షిప్ పాస్పోర్ట్ పక్కన పెట్టుకుని అక్కడ లండన్ నుంచి కూడా ఓ పాస్పోర్ట్ తీసుకుని ఆ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేసేది. బహుశా ఆవిడ నేను అనుకోవడం
బిజినెస్ ట్రిప్ మీద ఉన్నారు. ఎందుకంటే డీటెయిల్స్ రాలేదు కానీ స్పిరిచువల్ ట్రిప్ కాదనుకుంటాను. ఓకే. బుద్ధిజం జపాన్లోనూ ఉంది, చైనాలోనూ ఉంది. అరుణాచలీస్ మోస్ట్లీ బుద్ధిస్టులు ఉంటారు. ఆవిడ పేరు చూస్తే మాత్రం బుద్ధిస్ట్ రిలీజన్ అనిపిస్తుంది. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే ఆవిడ ఆ విధంగా డ్యూయల్ సిటిజన్షిప్ అన్నారు. ఇటువంటి ఫ్యూచర్లో ఇటువంటి హెరాస్మెంట్ జరగకుండా తప్పనిసరిగా చేసే చైనా వాళ్ళు చేసింది చాలా తప్పు పని. ఉమ్, కానీ ఇది వాళ్ళకే దెబ్బ. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎప్పుడైతే లాస్ట్ షాంఘై మీటింగ్ అయిందో మోడీ గారు, పుతిన్ గారు, షీ జిన్పింగ్ గారు అందరూ కలిసి ఒక ఏకతాభావం చూపించారు అమెరికాకి. అవును. ఆ ఏకతాభావం తర్వాతే మన కొన్ని ట్రేడ్ రూల్స్, తర్వాత ఈ డైరెక్ట్ ఫ్లైట్ రూల్స్ ఇవన్నీ వచ్చినాయి. కానీ ఈ ఒక్క చేష్ట వల్ల వాళ్ళు మొత్తం గౌరవం పోగొట్టుకున్నారు. ఉమ్. వాళ్ళదే తప్పు. వాళ్ళు అంటే సార్ ఇప్పుడు అనుభవించే తప్పు. మళ్ళీ ఏంటి వ్యవహారం మొదటికి వస్తుందని చెప్పి ఏమైనా భావించాల్సిన పరిస్థితి ఉందా? ఇప్పుడు అంత ప్రశాంతంగా ఉన్న సమయంలో ఇలాంటివి చేయటం వల్ల, లేదు ఎప్పటికైనా సరే మెడ మీద కత్తి పెట్టినట్టే చైనా వ్యవహార శైలి అని భావించాల్సినటువంటి పరిస్థితి ఉందా? మనకి ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తుంది. మొన్న ఈ మధ్యన ఇన్సిడెంట్స్ అయినాయి లాస్ట్ 15 days లో. సో దీనివల్ల ఇండియా దానికి లింక్స్ పాకిస్తాన్కి దొరుకుతున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ప్రకారం దీనికి బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. సమయం సందర్భం చూసుకుని తప్పనిసరిగా చేస్తారు. దాంతో పాటుగా రాజ్నాథ్ సింగ్ గారు సింధ్ గురించి ఒక ఎప్పటి నుంచో ఉన్న పాపులర్ ప్రస్తావనని బయటికి తీసుకొచ్చారు. సింధు ప్రాంతం ఇండియాలోనే ఉండిపోవాలనుకుంది, ఏ రోజుకైనా సరే తిరిగి చేరుతుందని ఆశిద్దాం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. దీన్ని చూసి కొంత ఏంటంటే వాళ్ళు డిప్లొమాటికల్లీ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ టాప్ ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ వీళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా వైపు మొగ్గు చూపిస్తుంది. కానీ అమెరికా అంటే కొంచెం F-16 స్పేర్స్ ఇవ్వగలదు, కొన్ని మిసైల్స్ ఇవ్వగలదు, కొంత డబ్బు సప్లై చేయగలదు. కానీ ఇండియా ఒకవేళ పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే డైరెక్ట్ ప్రెషర్ చైనా తీసుకురావచ్చు. మన లడాఖ్లో యాక్టివేట్ చేయొచ్చు. అలాగే ఇండియా పిఓకే వెనక్కి తీసుకోవాలంటే సిపెక్ కారిడార్ ఉన్నా కానీ గిల్గిట్ బాల్టిస్తాన్ ఏరియాలో అటాక్ చేసే అవకాశం ఉంది, స్కడ్డు ఏరియాలో అటాక్ చేసే అవకాశం ఉంది. దీనివల్ల 1000 చైనీస్ సోల్జర్స్ ఈ ఏరియాలో వేరియస్ రికనెసెన్స్ మిషన్స్ మీద, వేరియస్ ఇంజనీర్స్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రూపంలో ఆల్రెడీ టెస్ట్ వేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అలాగే గ్వాదర్లో కూడా దాదాపు 900 మంది ప్రైవేట్ సెక్యూరిటీ చైనా వాళ్ళది డిప్లాయ్ చేశారు. ఇక్కడ గిల్గిట్ బాల్టిస్తాన్ లో దాదాపు 1000 మంది ఉన్నారు, అంటే ఒక బెటాలియన్ పైన ఉన్నారు. వాళ్ళకి కేవలం లడాక్ ఏరియా నుంచి ఒక మోటరైజ్డ్ బ్రిగేడ్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళు ఆల్రెడీ. ఆ మోటరైజ్డ్ బ్రిగేడ్ సిపెక్ కారిడార్ ద్వారా గిల్గిట్ బాల్టిస్తాన్ లో కానీ షక్షమ్ వ్యాలీలో కానీ తీసుకురావడానికి కేవలం ఆ 15-20 గంటల కంటే ఎక్కువ పట్టదు. సో అంటే ఏంటంటే పాకిస్తాన్కి నిజంగా హెల్ప్ చేయగలిగింది చైనానే. ఇప్పటికే 80% ఇస్తుంది ఆర్మ్స్ వెపన్స్ ఎమ్యునిషన్. ఎప్పటికైనా మిగతా దేశాలే చైనా పాకిస్తాన్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఏంటంటే ఇది చైనా ఎందుకు చేసి ఉంటుంది, నా అనుమానం డీపర్ రిఫ్లెక్షన్ లో ఏంటంటే పాకిస్తాన్ ని అమెరికా గ్రిప్ నుంచి తిరిగి వెనక్కి లాక్కోవడానికి, నేను సైతం నీతో ఉన్నాను అన్నంత వరకు చెప్పడానికి కావాలని పని చేశారండి. ఎందుకంటే ఇటువంటి చర్య ఎప్పుడు వినిపించలేదు లాస్ట్ హిస్టరీలో 40 years లో. స్టేపుల్ చేయడం విన్నాం, దాని గురించి గొడవలవడం విన్నాం, టిబెటన్స్ పాస్పోర్ట్స్ గురించి గొడవ చేయడం విన్నాం, తర్వాత దలైలామా గురించి విన్నాం. ఇండియాలో దలైలామా ఎక్కడైతే ఉంటారో వాళ్ళ ప్రొవిజనల్ గవర్నమెంట్ ఎక్కడైతే ఉంటుందో ధర్మశాల దగ్గర, అక్కడ చైనీస్ ఏజెంట్స్ని పంపించడం, వాళ్ళు పట్టుబడ్డం. నిన్న మొన్న కూడా నేపాల్ నుంచి ఒక చైనీస్ ఏజెంట్ పట్టుబడ్డాడు. ఇండియాలో వీళ్ళందరి ఫోటోలు తీస్తా, ఫోటోగ్రాఫ్లు, సెన్సిటివ్ ఏరియాస్ తీస్తా. సో ఇది నడుస్తూనే ఉంది. కాకపోతే ఇది ఏంటంటే పాకిస్తాన్కి ఒక మెసేజ్ అనమాట అండి, నేను సైతం నీతోటే ఉన్నాను, నువ్వు నాతోటే ఉండు. ఓకే. అంటే ఇప్పుడు చైనా కోసం పాకిస్తాన్ అమెరికాని వదులుకునే సాహసం చేస్తుందా? చేయదండి. కాకపోతే ఏంటంటే గేమ్ ఆడుతుంది, అటు ఇటు తీసుకుంటుంది, ఇటు తీసుకుంటుంది. ఓకే సార్, ఫైనల్ గా ఇప్పుడు ఇలాంటివి పూర్తిగా పరిష్కారం అయ్యే పరిస్థితి లేదంటారా చైనాతో? ప్రస్తుతానికి నాకేం కనిపించట్లేదండి. ఎందుకంటే చైనీస్ వాళ్ళు చాలా ఉద్దండులు. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రపంచానికి మేము సెంటర్ అనుకుంటాం. వాళ్ళు ఏ డెసిషన్ ఫైనలైజ్ చేయరు, ఇంకో 100 సంవత్సరాలు లాగుతారు. ఇండియా చైనా మధ్యన ఉన్న బోర్డర్ ఇష్యూస్ వాళ్ళు ఎప్పుడు సరేలే ఇక్కడికిక్కడ కట్ చేసుకుందాం అంటే, మన ఇండియా ఏమంటుందంటే సరేలే మీరు అంటే ఒకప్పుడు డిస్కషన్స్ పాయింట్లో మొత్తం సెక్టర్ వైజ్ మాకు తేల్చండి, డెసిషన్స్ తీసుకుందాం అంటారు.
వాళ్ళే అంటారంటే అరుణాచల్ ప్రదేశ్ మీకు వెనక్కి ఇచ్చేస్తాం కావాలంటే, లడాక్ మాకు ఇచ్చేయండి అంటున్నారు. అది వాళ్ళ ఇది. అందుకని వాళ్ళు హోల్ ప్యాకేజ్ డీల్ అంటారు. సో ప్యాకేజ్ డీలా, స్పెసిఫిక్ డీలా, ఇది ఎప్పుడు రిజాల్వ్ అవ్వదని నా దృష్టిలో ఏంటంటే ఇది నడుస్తూనే ఉంటుంది ఫ్యూచర్. జాగ్రత్తగా ఉండాలి మనం. వాళ్ళ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కూడా తిప్పికొట్టాలి. అలాగే వేటకెళ్ళే చాలా మంది వేటకెళ్ళే అరుణాచల్ ప్రదేశ్ లో వేట మామూలుగా ఆడతారు ట్రైబల్స్. ఆ ట్రైబల్స్ ని అరెస్ట్ చేసుకోకుండా చూసుకోవాలి. మనం నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతో. మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వివరా గారు. నమస్కారం.